నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్. 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. త్వరలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. తెల్ల రేషన్ కార్డుదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఇంద్రవెల్లి సీఎం రేవంత్ రెడ్డి సభ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ నేతలు. ఇంద్రవెల్లి సీఎం సభలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు. పాల్గొన్న ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ కాంగ్రెస్ నేతలు వినయ్ కుమార్ రెడ్డి, ముత్యాల సునీల్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, మదియాష్కి గౌడ్. ఉమ్మడి జిల్లాలో సర్పంచ్ల పదవీ కాలం ముగియడంతో బాధ్యతలు చేపట్టిన ప్రత్యేక అధికారులు. హైదరాబాద్లోని ప్రజాభవన్ వద్ద ఆటోకు పెట్రోల్ పోసి నిప్పంటించి నిరసన తెలిపిన డ్రైవర్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో కార్మికులు రోడ్డెక్కారని ఆందోళన. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్పై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఫైర్. కామారెడ్డిలో మాట్లాడిన షబ్బీర్ అలీ, తెలంగాణకు బడ్జెట్లో అన్యాయం జరిగిందన్న షబ్బీర్. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారా ఓటు వేసే విధానంపై ఓటర్లు అవగాహన కలిగి ఉండాలి. కామారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈవీఎం కేంద్రాన్ని సందర్శించి బ్యాలెట్ యూనిట్ వీవీప్యాట్లను పరిశీలించిన కలెక్టర్ జితేశ్వరి పాటిల్. శ్రీ సాయి హాస్పిటల్ రజతోత్సవ వేడుక సందర్భంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన పేదలకు రాయితీపై వైద్య సేవలు. 100 రూపాయలకే ఓపీ వైద్యం. తక్కువ ధరల్లో శస్త్రచికిత్సలు. మీడియాతో డాక్టర్ కవితారెడ్డి స్పష్టం. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డీజేలు, ఊరేగింపులకు అనుమతి లేదు. ఊరేగింపులు, నిరసనలు చేపట్టేవారు 72 గంటల ముందు అనుమతి పొందాలి. మీడియాతో సిపి కల్మేశ్వర్. ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. శుక్రవారం ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసిన తెలంగాణ పునర్నిర్మాణ సభలో రేవంత్ రెడ్డి పాల్గొని సమరశంఖం పూరించారు. ఇంద్రవెల్లి మట్టికి గొప్పదనం ఉంది. ఇక్కడ వేసే ప్రతి అడుగులో పోరాట పటిమ ఉంది. చరిత్ర పుటలో పౌరుషం గురించి చర్చించాలంటే రాంజీ గౌడ్ గురించి ప్రస్తావించాలి. ఆయన పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకున్నాం. అమరవీరుల స్తూపం సాక్షిగా కేసీఆర్ పాలనను అంతం చేశాం. ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటాం. గూడేలకు రోడ్లు, నాగోబా ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభించాం. ఆదివాసీ ప్రాంతాన్ని అభివృద్ధి వైపు నడిపించే బాధ్యత తీసుకుంటామన్నారు. 1981లో కాంగ్రెస్ వల్లే ఇంద్రవెల్లిలో అడవి బిడ్డలను పొట్టన పెట్టుకున్నారని కొందరు విమర్శించారు. ఇంద్రవెల్లి దారుణంపై నేను ఆనాడే క్షమాపణ చెప్పా. సీమాంధ్ర పాలకుల హయాంలో ఆ తప్పు జరిగింది. అప్పుడు జరిగిన తప్పులు సరిచేసేందుకే సోనియా తెలంగాణ ఇచ్చారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణను విధ్వంస రాష్ట్రంగా మార్చారు. భారత ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు తెచ్చింది. కేసీఆర్ కుటుంబం కోసమే రాష్ట్రం వచ్చిందా? 10 ఏళ్లలో ఏనాడైనా ఇంద్రవెల్లి అడవి బిడ్డల గురించి ఆలోచించారా? సమస్యల పరిష్కారం కోసం ప్రజాగాయకుడు గద్దర్ ప్రగతి భవన్కు వెళ్తే గేటు బయట నిలబెట్టారు. కేసీఆర్కు గద్దర్ ఉసురు తగిలింది. 1 కోటి ఎకరాలకు నీళ్ళిస్తామని చెప్పి 1000 కోట్లు దోచుకున్నారు. ఆడబిడ్డలను ఆదుకోవడానికి 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డల్ని ఆదుకోవాలి, కట్టెలపై కష్టాల నుంచి వాళ్ళని కాపాడాలి అని తొందరలోనే మా ఆడబిడ్డల కోసం 500 రూపాయలకి ఇంటింటికి సిలిండర్ ఇచ్చే బాధ్యత మా మంత్రివర్గం తీసుకున్నది. 1,00,000 మంది ఆడబిడ్డలతోనే ప్రియాంక గాంధీ గారిని రప్పించి 1,00,000 మంది ఆడబిడ్డల సమక్షంలో సిలిండర్ 500 రూపాయల కార్యక్రమాన్ని తొందరలోనే మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం తీసుకోబోతుంది అని చెప్పి మా మిత్రులందరికీ నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా మిత్రులారా, ఇంటికి ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు ఇస్తామని ఆనాడు చెప్పినాం. పోయిన సంవత్సరం
ఎవరెవరు ఎంతెంత వాళ్ళ ఇంటికి కరెంటు వాడినరో ఆ లెక్క కట్టి ప్రతి ఇంటికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లకు 200 యూనిట్ల వరకు తొందరలోనే ఉచిత కరెంటు మీ ఇంటికి ఇచ్చే బాధ్యత, మీ కుటుంబాలను ఆదుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి సభలో నిజామాబాద్ కాంగ్రెస్ నాయకులు అన్ని తానే ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. సీఎం రేవంత్ సభ సక్సెస్ కోసం కృషి చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి, బాల్కొండ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి సభ సక్సెస్ కోసం విశేష కృషి చేశారు. సభకు కావాల్సిన ఏర్పాట్లను 2 రోజుల ముందు నుంచే ఎప్పటికప్పుడు పరిశీలించి సీఎం రేవంత్ రెడ్డి దృష్టిని ఆకర్షించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తిరుమల థియేటర్ వద్ద గల శ్రీ సాయి ఆసుపత్రిలో పేద ప్రజలకు 100 రూపాయలకే ఓపీ వైద్యం అందిస్తున్నామని డాక్టర్ కవితారెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగించుకోవాలన్నారు. నిజామాబాద్ జిల్లాలో గత 25 సంవత్సరాలుగా శ్రీ సాయి హాస్పిటల్ ద్వారా వైద్య రంగంలో సేవలందిస్తున్న నేను ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందిస్తున్నానని డాక్టర్ కవితారెడ్డి తెలిపారు. అంతేకాకుండా స్కూల్ పిల్లలకు అవగాహన కార్యక్రమాలు, రక్తహీనత, కౌమార దశ సంబంధించిన సమస్యలపై అవగాహన, జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో ఆరోగ్యంపై అవగాహన సదస్సులను హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించామన్నారు. శ్రీ సాయి హాస్పిటల్ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హెల్త్ ఫౌండేషన్ ద్వారా నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే వైద్యం అందించేందుకు సంకల్పించాము. తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి 100 రూపాయలు ఓపీ వైద్యం అందిస్తున్నామన్నారు. కేవలం ఓపీ కాకుండా ఇతర వైద్య సేవలు, శస్త్రచికిత్సలు రాయితీపై అందించాలని నిర్ణయించామన్నారు. వైద్యం కోసం వచ్చే వారి కోసం ప్రత్యేక గుర్తింపు కార్డులు అందుబాటులోకి తీసుకువస్తున్నాము. గైనకాలజీతో పాటు పీడియాట్రిక్ వైద్య సేవలు అందుబాటులో తీసుకొచ్చామన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 7-8 ఇయర్స్ నుంచి మేము స్కూల్స్లో కౌమార దశ మరియు రక్తహీనత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా జిల్లా వ్యాప్తంగా చేయడం జరిగింది. మా యొక్క ఫౌండేషన్ ద్వారా మేము 8,000 to 10,000 గర్ల్స్ 8th క్లాస్ నుంచి 10th క్లాస్ ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ జిల్లా వ్యాప్తంగా మేము హిమోగ్లోబిన్ టెస్ట్ చేసి రక్తహీనత నిర్ధారణ చేయడం కూడా జరిగింది. మరియు నేను ఐఎంఏ అధ్యక్షులు తర్వాత కార్యదర్శి ఉన్నప్పుడు కూడా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్, ఎందుకంటే ఇవాళ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఇది నేను అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. మేము సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అరౌండ్ 2.5 lakh విమెన్ 25 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు స్త్రీలకు మేము క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేయడం జరిగింది. తద్వారా మనము కొందరికి క్యాన్సర్ కూడా డిటెక్ట్ చేసి దానికి ట్రీట్మెంట్స్ కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్ ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్లో చేయించడం జరిగింది. ఇక ముందు 25 సంవత్సరాలు మనము అందించిన సేవలే కాకుండా ఇన్ని సంవత్సరాలు నిజామాబాద్ ప్రజలు మమ్మల్ని గుర్తించి మా యొక్క సేవలను గుర్తించిన సందర్భంగా మేము మా కవితారెడ్డి హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము ప్రజలకు ఇంకా మెరుగైన సేవ, అది కూడా తక్కువ రేట్స్లో అందిస్తామని మా ఒక ఆలోచన. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఫైర్ అయ్యారు. కామారెడ్డిలో ప్రభుత్వ సలహాదారునిగా నియామకమైన తర్వాత కామారెడ్డిలో పర్యటించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ కీలకమైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని పడగొడదామని కేటీఆర్ అహంకారం మాటలు మాట్లాడుతున్నారని, మా ద్వారాలు తెరిస్తే మీ పార్టీ ఖాళీ అవడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలామంది మాతో టచ్లో ఉన్నారని వెల్లడించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, దేశంలో ఉన్న మైనార్టీలకు బడ్జెట్లో భారీగా నిధులు కుదించారని ఆందోళన వ్యక్తం చేశారు. మైనార్టీలకు ఏటా పెంచాల్సిన బడ్జెట్లో కేవలం 0.02% కేటాయించి అన్యాయం చేశారన్నారు. మైనార్టీలకు చిన్న చూపు చూయించి స్కాలర్షిప్ తగ్గించారన్నారు. మోడీ సబ్కా సాథ్ సబ్కా విశ్వాస్ అంటే బడ్జెట్ కేటాయింపులు తగ్గించడమేనా అని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్ని
నిరాకు గురి చేసిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలామంది మాతో టచ్లో ఉన్నారని మాజీ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ హాట్ కామెంట్స్ చేశారు. పార్టీలో చేర్పించే విషయమై మా హైకమాండ్ ఇప్పుడు వద్దని చెప్పిందన్నారు. 40 ఫిరాయింపులు వద్దనడం వల్ల ఆగినట్లు తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు రాదని, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందన్నారు. 10 ఏళ్లలో కేటీఆర్ కుటుంబం లూటీ చేసిందని, 2 నెలలు కాకముందే మాపై కేటీఆర్ విమర్శలు చేస్తున్నారన్నారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని, త్వరలో పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వేస్తామని తెలిపారు. కూడా చాలా అన్యాయం జరిగింది. తెలంగాణతో సహా మైనారిటీస్ ఈ దేశంలో 15% ఉన్నారు. ఆ 15% మైనారిటీస్కు బడ్జెట్ ఎప్పుడు పెరుగుతుంది, వీటితో బడ్జెట్కు తగ్గించి మొత్తం దేశంలో ఉన్న బడ్జెట్లో కేవలం 0.002 అంటే నామినల్గా మైనారిటీస్కు బడ్జెట్లో పెట్టి చాలా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ రీసెర్చ్ సెంటర్లో కానీ, పెరిమెట్రిక్ స్కాలర్షిప్స్ కానీ, మెట్రిక్ స్కాలర్షిప్స్ కానీ అన్నింటిలో తగ్గించేసినారు. ఒకవైపు ప్రధానమంత్రి గారు దేశ్ కా వికాస్ అందరు కలిసి వికాస్ చేయాలంటాడు. వికాస్ విశ్వాస్, కానీ విశ్వాస్ లేదు, వికాస్ లేదు, ఇవి రెండు కూడా లేదు. కాబట్టి ఆయన ప్రధానమంత్రి అయినప్పటి నుంచి అబద్ధాలు తప్ప ఇంకో ఆయన నోటి నుంచి వేరేది రాదు. 15 లక్షలైనా 15 పైసలు కూడా పడలేదు. ఉన్నవి కూడా దొంగతనం చేసుకొని వెళ్ళిపోయినారు. బేగంపేటలోని ప్రజాభవన్ ఎదుట గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో ఓ ఆటో వచ్చి ఆగింది. అందులో నుంచి దిగిన డ్రైవర్ జేబులో నుంచి అగ్గిపెట్టె తీసి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫ్లెక్సీ ఎదుట నిలిపిన ఆటోపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వివరాలు ఇలా ఉన్నాయి. అది బేగంపేటలోని ప్రజాభవన్. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన పేరుతో ప్రజల వాణిని వింటామని చెప్పి పేరు మార్చిన భవనం. సాక్షాత్తు దాని ఎదుటే గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో ఓ ఆటో వచ్చి ఆగింది. అందులో నుంచి దిగిన డ్రైవర్ జేబులో నుంచి అగ్గిపెట్టె తీసి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫ్లెక్సీ ఎదుట నిలిపిన ఆటోపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. పోలీసులు రంగప్రవేశం చేసి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా అదుపులోకి రాలేదు. ఆటో పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ఆ ఆటో డ్రైవర్ మంటల వైపు వెళ్తుండగా వెంటనే పోలీసులు అతడిని పక్కకు లాగేశారు. అటు నుంచి వెళ్తున్న ప్రజలు ఇది చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తుంది. దీంతో ఆటోలకు గిరాకీ తగ్గిపోయిందంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. జీవనోపాధి దెబ్బతిన్నదనే మనస్తాపంతో ఇప్పటి వరకు 14 మంది ఆటో డ్రైవర్లు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ప్రజాభవన్ ఎదుట మియాపూర్కు చెందిన దేవ్లా నాయక్ అనే ఆటో డ్రైవర్ గురువారం తన ఆటోకు తానే నిప్పంటించుకున్న సంఘటన సంచలనంగా మారింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో గిరాకీ లేక కుటుంబాన్ని పోషించలేకపోతున్నానని మనస్తాపం చెంది ఈ ఘటనకు పాల్పడ్డట్టు దేవ్లా నాయక్ తెలిపారు. తన కండ్ల ఎదుట తగలబడుతున్న ఆటోను చూస్తూ కన్నీటి పర్యంతమయ్యాడు. విలేకరులతో తన గోడు వెళ్లబోసుకున్నాడు. నాకు 2 ఆడపిల్లలు, 1 కొడుకు, భార్య ఉన్నారు. 10 ఏళ్ల నుంచి ఆటోనే ఆధారం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించి మా బతుకుల్లో చీకట్లు నింపింది. గిరాకీ లేదు, ఈఎంఐలు, కుటుంబ ఖర్చులు ఎలా భరించగలం? నా బతుకు రోడ్డున పడ్డది. ఇప్పుడు నా కుటుంబాన్ని పోషించడమేలా? 50 రోజులు గడుస్తున్నా ఇంకా ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మేమేం పాపం చేశాం? గిరాకీ లేని ఆటోను ఏం చేసుకోవాలి? నా ఆటోను నేనే ప్రజాభవన్ ముందు తగలబెట్టుకోవాల్సిన దుస్థితి వచ్చింది అంటూ రోధించాడు. ఆటో నడిపి రోజుకు 2000కు పైగా సంపాదించేవాడినని, ఇప్పుడు 500కు మించడం లేదని వాపోయాడు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని వేడుకున్నాడు. వేల్పూర్ మండలంలో ప్రత్యేక అధికారులు ఆయా గ్రామాల ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు. వివరాలు ఇలా ఉన్నాయి. వేల్పూర్ మండల కేంద్రంలోని వివిధ గ్రామ పంచాయతీలలో స్పెషల్ అధికారులు ఇన్ఛార్జీలు తీసుకున్నారు. వేల్పూర్ వెంకటాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంపీడీఓ కమలాకర్, అంగ్సాపూర్ లక్కూర గ్రామ పంచాయతీలో ఎంఆర్ఓ నాగార్జున,
పచ్చల నడుకుడ జాన్కంపేట్ గ్రామ పంచాయతీలో ఎంపీఓ జావేద్, పడగల్ పోచంపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంఏఓ నర్సయ్య, మోతే అక్లూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో వెటర్నరీ డాక్టర్ సంతోష్, రామన్నపేట్ సాయపేట్ గ్రామ పంచాయతీ కార్యాలయాలకు PRAE భట్టాచార్య, వాడికొత్తపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాలకు RNBA నర్సయ్య ప్రత్యేక అధికారులుగా నియమితులై ఈరోజు ఇన్ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎటువంటి సమస్యలు రాకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ పంచాయతీ సెక్రటరీల సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలలో పాలు పంచుకుంటామని తెలిపారు. గ్రామాలలో పారిశుద్ధ విషయంలో కానీ, స్ట్రీట్ లైట్స్ మెయింటెనెన్స్లో కానీ, గ్రామ ప్రజలకు మిషన్ భగీరథ మంచినీటి సరఫరా విషయంలో ఇటువంటి అసౌకర్యాలు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కమలాకర్, ఎంఆర్ఓ నాగార్జున, ఎంపీఓ జావేద్, ఏఎంఓ నర్సయ్య, PRAE భట్టాచార్య తదితరులు పాల్గొన్నారు. మండల పంచాయత్ ఆఫీసర్ నాకు ప్రత్యేక అధికారిగా పచ్చనడుకుడ జాన్కంపేట్ గ్రామం కేటాయించినారు. జిల్లా కలెక్టర్ సార్ గారి యొక్క ఆదేశాల ప్రకారం ఈరోజు పచ్చనడుకుడ జాన్కంపేట్ పదవి బాధ్యతలు స్వీకరించినాను. మేము గతంలో చేసిన పాలకవర్గం సర్పంచ్ వారు ఎట్లా చేసిండ్రు ఆ డెవలప్మెంట్ అదే విధంగానే వెళ్తాము. మరి TUWJ IJU రాష్ట్ర నూతన అధ్యక్షుడు విరాహత్ అలీని నిజామాబాద్ సీనియర్ జర్నలిస్ట్ అహ్మద్ అలీఖాన్ సన్మానించారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నూతనంగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ నగునూరి శేఖర్ని శాల్వాతో పూల బొకేతో సన్మానం చేసిన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నిజామాబాద్ సీనియర్ జర్నలిస్ట్ అహ్మద్ అలీఖాన్. ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న IJU జాతీయ అధ్యక్షులు K. శ్రీనివాస్ రెడ్డి, జాతీయ నాయకులు Y. నరేందర్ రెడ్డి, K. సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు వెంకటరెడ్డి, మధు గౌడ్ పలువురు పాల్గొన్నారు. ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు విక్రయించే డీలర్లకు వ్యవసాయ రంగంపై అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే రైతులకు నాణ్యమైన మేలు రకం వాటిని అందించవచ్చని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో జాతీయ వ్యవసాయ విస్తరణ నిర్వహణ సంస్థ వారు ఎల్లారెడ్డి డివిజన్లోని 40 మంది విత్తన, పురుగుల మందులు, ఎరువులు విక్రయించే ఇన్పుట్ డీలర్లకు 48 వారాల పాటు నిర్వహించిన వ్యవసాయ విస్తరణ సేవ డిప్లొమా కోర్సులో ఉత్తీర్ణులైన వారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విక్రయదారులకు వ్యవసాయ రంగంపై అవగాహన కలిగి ఉన్నప్పుడే రైతులకు సరైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందించడంతో పాటు మెలకువలు తెలుపగలుగుతామని అన్నారు. వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన మన జిల్లాలో రైతులకు లాభసాటి వ్యవసాయంగా శాస్త్ర సాంకేతిక పద్ధతులు అవలంబించుటపై అవగాహన కలిగించాలన్నారు. సంపాదించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని, విక్రయాలు పెంచాలనే ఉద్దేశంతో రైతులను మోసగించవద్దని కోరారు. వివిధ రకాల పంటలు పండించుట, లేబర్ను అధిగమించుటకు డ్రోన్ వంటి టెక్నాలజీ వినియోగించుట, పంటలకు రోగాలు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు రత్న, భారతి, లక్ష్మీ ప్రసన్న, సునీత రాణి తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారా ఓటు వేసే విధానంపై ఓటర్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈవీఎం ప్రదర్శన కేంద్రాన్ని సందర్శించి బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ల పనితీరును పరిశీలించి యంత్రాల నిర్వహణకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఈవీఎం యంత్రాల ద్వారా దేశంలో ఎన్నికలు సజావుగా నిర్వహిస్తూ కొన్ని గంటలలో ఫలితాలు వెల్లడిస్తుందని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో ఓటర్లు తడబాటుకు గురి కాకుండా ఈవీఎంల యంత్రాల ద్వారా ఓటు వేయుటపై అవగాహన పెంపొందించుటకు గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో డెమో ప్రదర్శిస్తున్నామన్నారు. మొబైల్ వాహనం ద్వారా కూడా డెమో ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఓటర్లు కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ అంటే ఏమిటో తెలుసుకోవాలని, అదేవిధంగా ఓటు వేసినట్లు వీవీప్యాట్ల ద్వారా ఎలా తెలుసుకోవచ్చో అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లాలో స్వీప్ ద్వారా పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఓటరు నమోదు, మార్పులు, చేర్పులతో పాటు ఈవీఎం మిషన్ల ద్వారా ఎలా ఓటు వేయాలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ సూపరింటెండెంట్ ప్రవీణ్, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దారుడు అనిల్ కుమార్, ఇందిరా ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. ఎర్గట్ల మండలం దోంచంద తోర్తి గ్రామంలో మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ గ్రామ ప్రత్యేక అధికారిగా తన వంతు బాధ్యతలను స్వీకరించారు.
దోంచంద తుర్తి గ్రామంలో సర్పంచ్లు రాధా గంగారం, కుండ నవీన్తో స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రత్యేక అధికారికి సన్మానించారు. అలాగే తుర్తి గ్రామ పంచాయతీ పాలకవర్గం పదవీ కాలం 5 సంవత్సరాలు పూర్తయినందున గ్రామస్థాయి అధికారులు, ప్రజలు వారిని ఘనంగా సన్మానించారు. పాలకవర్గం చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాహిర్ తదితరులు పాల్గొన్నారు. తుర్తి మరియు దోంచంద గ్రామ ప్రత్యేక అధికారిగా ఈరోజు బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఈ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గత 5 సంవత్సరాలు సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ అదేవిధంగా వార్డు మెంబర్లు సేవలు అందించినందుకు కృతజ్ఞతలు. అదే బాటలో ప్రత్యేక అధికారిగా ప్రజలకు అందుబాటులో ఉంటూ సెక్రటరీ గారు అదేవిధంగా గ్రామ సిబ్బందితో అనుసంధానం చేసుకుంటూ నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో డీజేలు నిషేధిస్తున్నట్టు సిపి కల్మేశ్వర్ తెలిపారు. ఊరేగింపులు బహిరంగ ప్రదేశాలలో, ఫంక్షన్ హాల్లోనూ బ్యాన్ చేస్తున్నామని చెప్పారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో డీజేలు నిషేధిస్తున్నట్లు సిపి కల్మేశ్వర్ తెలిపారు. ఊరేగింపులు బహిరంగ ప్రదేశాలు, ఫంక్షన్ హాళ్లలోనూ బ్యాన్ చేస్తున్నామని, ఎవరైనా సమావేశాలు, ఊరేగింపులు, ప్రకటనలు నిర్వహించాలనుకుంటే 500 మందిలోపు ఉంటే ఏసీపీ, అంతకు మించి ఉంటే సిపి వద్ద 72 గంటల ముందు అనుమతి పొందాలన్నారు. జిల్లాలో అనుమతి లేకుండా డ్రోన్ వాడకం నిషేధమని, మాల్స్, థియేటర్లలో యజమానులు భద్రతా నిబంధనలు పాటించాలన్నారు. దుబాయ్ ఐటీ కంపెనీలో పనిచేస్తూ కంపెనీ యజమానిని, సిబ్బందిని మోసం చేసి 6 కోట్లు హెచ్ఆర్ రాజేష్ దోచుకున్నాడని తెలిసింది. వివరాలు ఇలా ఉన్నాయి. రాజేష్ అనే వ్యక్తి ఐటీ కంపెనీలో హెచ్ఆర్గా పనిచేస్తూ కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీలపై క్రెడిట్ కార్డులు తీసుకుని ఒక్కొక్క క్రెడిట్ కార్డుపై సుమారు 15 నుంచి 20 లక్షల రూపాయలను విత్డ్రా చేసి ఎంప్లాయీ వీసా డేట్ ఎక్స్పైర్ అయిందని ఎంప్లాయీలను తిరిగి ఇండియాను పంపించేశాడు. సుమారు 20 మంది బాధితులకు క్రెడిట్ కార్డు కంపెనీ లీగల్ నోటీసులు రాగానే అవాక్కయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో నివాసం ఉంటున్న భూమేష్ సన్ ఆఫ్ నర్సయ్య గత 9 సంవత్సరాల క్రితం బతుకు తెరువు కోసం దుబాయ్ వెళ్ళి అక్కడ ఒక ఐటీ కంపెనీ, ఒక సప్లై కంపెనీ, కన్స్ట్రక్షన్ కంపెనీని 3 కంపెనీలను కొనసాగిస్తున్నాడు. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుంటూరుకు చెందిన రాజేష్ అనే వ్యక్తి ఐటీ కంపెనీలో హెచ్ఆర్గా చేరాడు. నమ్మకంతో పనిచేస్తూ కంపెనీ యజమాని అయిన భూమేష్ మనసు గెలిచి అన్నీ తానే కంపెనీని చూసుకుంటున్నాడు. కంపెనీ యజమానానికి భూమేష్కు ఆరోగ్య సమస్య రావడంతో ఆయన ట్రీట్మెంట్ కోసం ఇండియా, హైదరాబాద్కు వచ్చే సమయంలో కంపెనీ ఖర్చులకు ఉన్న 8 లక్షల దుబాయ్ దరమ్సులను రాజేష్కి ముట్టజెప్పి కంపెనీ బాధ్యతలను అప్పజెప్పి వచ్చిన సమయంలో రాజేష్ అక్కడ ఉన్న డబ్బును హుండీ ద్వారా సుమారు 3 కోట్ల రూపాయలను ఇంటికి పంపించి కంపెనీలో పనిచేస్తున్న వర్కర్లకు జీతాలు ఇవ్వక ఇబ్బంది కలిగించాడు. ఐటీ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇండియాలో ఉన్న ఏజెంట్ భోజారాం అలియాస్ సన్నీ నందిపేట్, డిచ్పల్లి, గన్పూర్ గ్రామానికి చెందిన మురళీల సహకారంతో కంపెనీలో కొందరిని చేర్పించుకొని వారిపై క్రెడిట్ కార్డులను తీసుకొని ఒక్కొక్క క్రెడిట్ కార్డులో సుమారు 30,000 దరమ్స్ విత్డ్రా చేసి హుండీ ద్వారా ఇండియాకు పంపించి వేసి కంపెనీలో పనిచేస్తున్న వారికి మోసం చేశాడు. గల్ఫ్ ఏజెంట్గా పనిచేస్తున్న భోజారాం అలియాస్ సన్నీ దుబాయ్ ఐటీ కంపెనీలో ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి వద్ద 5 నుంచి 6 లక్షలు వసూలు చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇతనిపై ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదయ్యాయని బాధితులు తెలిపారు. కంపెనీలో హెచ్ఆర్గా పనిచేస్తున్న రాజేష్ కంపెనీ డబ్బులు సుమారు 3 కోట్లు, క్రెడిట్ కార్డుల నగదు 3 కోట్లు, సుమారు 6 కోట్ల రూపాయలకు టకోరా వేసి అటు కంపెనీ యజమానానికి, కంపెనీలో పనిచేస్తున్న వర్కర్లను మోసం చేసిన రాజేష్పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కంపెనీ యజమాని, మోసపోయిన వర్కర్లు కోరుతున్నారు. అంతేకాకుండా రాజేష్, భోజారాం అలియాస్ సన్నీ ఇండియాలో పత్రికలకు తప్పుడు సమాచారం ఇచ్చి పత్రికలలో తప్పుడు వార్తలు వచ్చే విధంగా మభ్యపెట్టినందుకు పోలీస్ శాఖ వారు నిజానిజాలు తెలుసుకుని రాజేష్పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. కంపెనీ యజమాని భార్య మాట్లాడుతూ రాజేష్ తమ ఫ్యామిలీ ఫోటోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యకరమైన ఫోటోలతో వాట్సాప్లలో పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, ఇతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. అంతేకాకుండా రాజేష్ హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకొని కాలం వెళ్లదీస్తున్నాడని, చట్టానికి చుట్టమై కూర్చున్నాడని ఆమె ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రాజేష్, భోజారాం అలియాస్ సన్నీ, మురళీలపై చట్టరీత్యా చర్యలు తీసుకొని న్యాయం చేయాలని మీడియా ముఖంగా కోరారు. మా ఆయన కొద్ది సంవత్సరాల కింద హుషారు లేకపోతే ఇండియాకి వచ్చిండు. ఇండియాకి వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్నాడు. అయితే ట్రీట్మెంట్ ఇండియాకి వచ్చినప్పుడు కంపెనీ వ్యవస్థ అంతా గుంటూరు రాజేష్ కానీ అప్పచెప్పిండు.
అప్పచెప్తే అయితే అప్పచెప్పిండు, అన్ని వ్యవస్థ అంతా చూసుకున్నాడు. నమ్మకంగా పనిచేసిండు, మా దగ్గర నమ్మకంగా పనిచేసిండు. భూమేష్ దుబాయ్ పోయే వరకల్లా నమ్మకం అనేది మొత్తం ఇచ్చేసిండు. జనాల మీద క్రెడిట్ కార్డులు తీసిండు, మన కంపెనీలకెంచి లాకర్లకెంచి అక్కడి 8,000 దరమ్స్ తీసేసిండు. ఈయన పోయి ఏంది రాజేష్ ఇట్లా చేసిన అంటే, అన్న నాకు వస్తున్నా, నేను రేపు వస్తా, ఇక లీవ్ పెట్టిన ఆఫీస్కి అని చెప్పిండు. చెప్పినాక అవసరం తీరేపంటే ఆఫీస్లో పెడితే, అన్న ఇవాళ రాలేడు, నిన్న మొన్న వచ్చిండు, నువ్వు రాగానే రాలేడు అని చెప్పిండు. క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ అన్నారు. ఇందూరు క్యాన్సర్ ఆసుపత్రిలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడారు. క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ అన్నారు. చికిత్సతో క్యాన్సర్ను జయించవచ్చన్నారు. ఇందూరు క్యాన్సర్ ఆసుపత్రిలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యాన్సర్ను జయించిన రోగులను సన్మానించారు. ఆసుపత్రి ప్రతినిధి చిన్నబాబు, వైద్యులు వేణుగోపాల్ పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను వెనుకకు తీసుకుని వెంటనే క్షమాపణ చెప్పాలని తెలంగాణ ఎరుకల గిరిజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కోనేరు సాయికుమార్ కోరారు. బుధవారం కుర్ర సత్యనారాయణ మీడియా సమావేశం జరిపి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు సమంజసంగా లేవు. ఒక ఎంపీటీసీ కూడా ఎరుకల గిరిజనుల నుండి ఇంతవరకు లేరని తెలిపారు. 2001 నుండి కేసీఆర్ పార్టీ పెట్టిన నాటి నుండి ఆయన వెనుకాలే చలో ఢిల్లీ కార్యక్రమానికి 1000 కాళ్లతో సిద్దిపేట, కరీంనగర్ ఉప ఎన్నికలలో నెలల తరబడి మేము ఎరుకల గిరిజనులం, ముఖ్యంగా నేను ప్రచారం చేయలేదా? అంతేకాదు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే కార్యక్రమంలో అర్ధరాత్రి పోలీసులు ఎరుకల గిరిజనుడు ఇంటిపై దాడి చేసి నిజామాబాద్ 3వ టౌన్ పోలీసులు పోలీస్ స్టేషన్ జైలుకు పంపిన సమయంలో ఎరుకల గిరిజనులు గుర్తుకు రాలేదా? టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన రైల్ రోకో కార్యక్రమంలో రైళ్లను ఆపినందుకు సీసీ నెంబర్ 271 2009, సీసీ నెంబర్ 202 2012 2 కేసులలో సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు 3 సంవత్సరాల పాటు తిప్పి జైలుకు పంపి జరిమానా విధించిన సంగతి ఎరుకల గిరిజనుడికి న్యాయం చేయాలని అప్పుడు గుర్తుకు రాలేదా? ఉద్యమకారులను, సామాజిక కులాన్ని వదిలి బీజేపీ పార్టీ నుండి వలస వచ్చిన కుర్ర సత్యనారాయణకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలని ఎన్నికల ముందు కేసీఆర్కు ఎందుకు అనిపించింది? అదే మరి ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎరుకల గిరిజనులపై ఇంత ప్రేమ ఉంటే సంగారెడ్డి నుంచి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చి కుర్ర సత్యనారాయణను ఎందుకు నిల్చుండబెట్టలేదు? మరి ఆ స్థానంను ఇతరులకు ఎందుకు టికెట్ అమ్ముకున్నారో చెప్పాలన్నారు. కాబట్టి గవర్నర్ తన విచక్షణ అధికారంతో చట్ట న్యాయ పరిధిలో, రాజ్యాంగ పరిధిలో వారిని ప్రశ్నించడం, అది సత్యనారాయణకి తన తహతో ఎంతో తెలుసుకొని గవర్నర్ కేంద్ర ప్రభుత్వం కనుసన్నలో ఏం జరిగిందో వారిని ప్రశ్నించాలి. అంతేగాని లేనిపోని నిరాధారమైన అబండాలు, రాష్ట్ర ముఖ్యమంత్రిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే వెనుకకు తీసుకుని క్షమాపణలు చెప్పాలని కోరారు. ఈ కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము గవర్నర్ కోటాలో 2 స్థానాలకు యోగ్యుల్ని, తర్వాత వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించినటువంటి వ్యక్తుల్ని క్యాబినెట్ తీర్మానం చేసి పంపింది. ఆ అక్కస్తోని గత మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఈ యొక్క కుర్ర సత్యనారాయణ గారిని ముందు పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారిపై అవాకులు చెవాకులు పేలుస్తున్నారు. ముఖ్యంగా ఒక ఎరుకల గిరిజన సామాజిక వర్గానికి ఇంతవరకు ఎంపీటీసీ లేదు, మా సామాజిక వర్గానికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తే రేవంత్ రెడ్డి గారు చూడలేకపోయారని. అయ్యా, చూడలేంది విద్వేషం ప్రకటించింది రేవంత్ రెడ్డి గారు కాదు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలినటువంటి కేసీఆర్ గారు ఒక్క ఎంపీటీసీ ఎరుకల సామాజిక వర్గానికి ఎందుకు ఇవ్వలేదు ఆలోచించు. సిరికొండ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు ప్రత్యేక అధికారులు స్వీకరించారు. నిన్నటికి సర్పంచుల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని 30 గ్రామాలకు గాను ప్రత్యేక అధికారులుగా వివిధ శాఖలకు చెందిన అధికారులు బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వం ప్రత్యేక అధికారులపై బాధ్యతలు ఇచ్చినందుకు గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపించాలని అధికారులకు సూచించారు. అలాగే ప్రత్యేక అధికారులు బాధ్యతను బాధ్యతాయుతంగా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో
ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్, తహసీల్దార్ రవీంద్రరావు, ప్రత్యేక అధికారులు హైమద్ హుస్సేన్, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. సిబ్బంది కూడా ఉపయోగించుకుని మనం పూర్తి చేయాల్సింది. అలాగే వివిధ హెడ్ ఆఫ్ అకౌంట్ కూడా వచ్చేటటువంటి ఫండ్స్లో కూడా ఎంపీ వారు ఇందాక చెప్పినట్టు వాటన్నింటినీ దేనికి అత్యవసరమో దానికి ఉపయోగిస్తారని చెప్పారు. ప్రయత్నం చేశారు. అలాగే ఇందాక నేను ఒక క్వశ్చన్ మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామ పాలకవర్గం 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామస్థాయి అధికారుల ఆధ్వర్యంలో పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించారు. ధర్మోరా సిబ్బంది, గ్రామ సర్పంచ్ మండల రాజేశ్వర్, ఉప సర్పంచ్ బబ్బూర్ జనార్దన్, వార్డు సభ్యులకు శాల్వాతో సన్మానం చేశారు. 5 సంవత్సరాలు తమ పరిపాలన ద్వారా ప్రజల మన్ననలు పొందారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లావణ్య, సుధాకర్, సొసైటీ వైస్ చైర్మన్ పత్రి సుదర్శన్, గ్రామ కార్యదర్శి బడకుంట శ్రీనివాస్, కారోబార్ జంబోతుల సాయన్న, గ్రామస్థాయి అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇందల్వాయి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు ప్రత్యేక అధికారులు స్వీకరించారు. నిన్నటికి సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందల్వాయి మండలంలోని 23 గ్రామాలకు గాను ప్రత్యేక అధికారులుగా వివిధ శాఖలకు చెందిన అధికారులు బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రాములు నాయక్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వం ప్రత్యేక అధికారులపై బాధ్యతలు ఇచ్చినందుకు గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపించాలని అధికారులకు సూచించారు. ఇందల్వాయి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక అధికారి ఏ కిషన్ నాయక్ బాధ్యతను స్వీకరించారు. అనంతరం ప్రత్యేక అధికారిని పంచాయతీ కార్యదర్శి భరత్, పంచాయతీ కార్యదర్శి మారంపల్లి పోచయ్య శాలువాలతో, పూలమాలలతో సన్మానించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం కిషన్ నాయక్ పంచాయతీ కార్మికుల సమావేశం నిర్వహించి విధి నిర్వహణలో అందరూ అంకిత భావంతో పనిచేయాలని, నిర్లక్ష్య ధోరణి వీడనాడి అందరూ కలిసికట్టుగా పనిచేసి ఇందల్వాయి గ్రామ పంచాయతీని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు అందరూ సిబ్బంది సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాములు నాయక్, తహసీల్దార్ వెంకట్రావు, ప్రత్యేక అధికారులు కిషన్ నాయక్, గ్రామ పంచాయతీ కార్యదర్శి భరత్, కారోబార్ మారంపల్లి పోషయ్య తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలుపుతూ నేను ఈరోజు మన ఇందల్వాయి గ్రామానికి నేను పిఆర్ ఇంజనీర్ని, నన్ను ప్రత్యేక అధికారిగా నాకు ఈరోజు నేను ఇందల్వాయి గ్రామానికి ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ ఛార్జ్ ఏంటంటే మాకు ఎన్ని రోజులు వేరు, ఇప్పటి నుంచి వేరు. ఎందుకంటే ఈ ఛార్జ్ తీసుకున్నంత మాత్రాన ఏదో ఛార్జ్ తీసుకున్నామని కాదు. ఈ రోజు నుంచి ఇంకా మా మీద ప్రత్యేక అధికారుల మీద చాలా బాధ్యత అనేది పెరిగింది. ఎందుకంటే ఏ సమస్యలైనా గ్రామంలో పాలకవర్గం ఉంటేనే. రెంజల్ మండలంలోని కూనేపల్లి పాఠశాలలో సర్పంచ్ను ఉపాధ్యాయులు సన్మానించారు. రెంజల్ మండలంలోని కూనేపల్లి గ్రామంలో గల జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయ బృందం 5 సంవత్సరాలు గ్రామానికి సేవలందించి గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపించిన సర్పంచ్ రొడ్డ విజయలింగంతో పాటు ఉప సర్పంచ్ ఈ మల్లేష్ను సన్మానించడం జరిగింది. ప్రధాన ఉపాధ్యాయురాలు అనురాధ, సతీష్, వ్యాస్ టీచర్ సాయి కుమార్, భూమయ్య, సురేష్ కుమార్, సంజీవ్ ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఆదర్శ పాఠశాల రెంజల్ విద్యార్థిని మాలతి ఎంపికైంది. ఇటీవల కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల కంబైన్డ్ జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ రెంజల్ ఆదర్శ పాఠశాల విద్యార్థిని 9వ తరగతి చదువుతున్న మాలతి 76 kg విభాగంలో మొదటి స్థానం రావడం జరిగింది. అదేవిధంగా మొదటి స్థానం సంపాదించిన 9వ తరగతి విద్యార్థి అయిన మాలతికి రాష్ట్ర స్థాయికి పంపడం జరుగుతుంది. ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి పోటీలు అండర్ 17 ఇయర్స్ పోటీలు ఈ నెల ఫిబ్రవరి 3, 2024 తారీఖు నుండి ఫిబ్రవరి 5 తారీఖు వరకు జీహెచ్ఎస్ సప్తగిరి కాలనీ, కరీంనగర్లో నిర్వహించడం జరుగుతుంది. పాఠశాల నుండి మాలతి రాష్ట్ర స్థాయిలో కూడా మంచి ప్రతిభ కనబర్చాలని ప్రిన్సిపల్ బలరాం విద్యార్థిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పీడీ కె ప్రవీణ్ కుమార్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. బోధన్ మండల గ్రామ పంచాయతీలలో నేటి నుంచి స్పెషల్ ఆఫీసర్స్ పాలన ప్రారంభమైంది. గ్రామ పంచాయతీలలో సర్పంచ్ల పదవీ బాధ్యతలు ముగియడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ రోజు నుండి గ్రామ పంచాయతీలలో సెక్రటరీలతో పాటు ప్రత్యేక అధికారులచే గ్రామాభివృద్ధి నిర్వహించడం జరుగుతుందని ప్రజలందరూ దీనిని గమనించి సెక్రటరీకి, ప్రత్యేక అధికారికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని పలువురు అధికారులు తెలిపారు. ఇందుకు గాను ఏరాజ్పల్లి గ్రామ పంచాయతీకి బోధన్ ఎంఆర్ఓ గంగాధర్, నాగన్పల్లి గ్రామ పంచాయతీకి సహాయక తహసీల్దార్ మమతాకి, సంగం, మీనార్పల్లి, భవానీపేట్
గ్రామ పంచాయతీలకు గాను ఎంపీఓ మధుకర్ను అలాగే వివిధ గ్రామాలకు వివిధ శాఖలకు చెందిన అధికారులకు స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు. పదవీ కాలం నిన్నటితో ముగియడంతో నిన్న కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నేటి నుండి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభించబడ్డది. బోధన్ మండలంలో గ్రామాలని ప్రత్యేక అధికారులను కేటాయించడం జరిగింది. వారికి కేటాయించిన ప్రొసీడింగ్ కాపీని వాళ్ళకి సర్వ్ చేయడం జరిగింది. కలెక్టర్ ఆదేశాల మేరకు అందరికీ కూడా ఛార్జ్ తీసుకోమని చెప్పడం జరిగింది. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా నాయకులు రైతులతో సమావేశాన్ని నిర్వహించారు. బీజేపీ ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపురాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రోహిత్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ ముత్తెన్న, నాయకులు పండరి, హర్ష, వినోద్, రవి తదితరులు ఉన్నారు. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతన స్కేల్ వర్తింపచేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రులు అనసూయ ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఉపాధి హామీ సిబ్బంది ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధి హామీ దినోత్సవం సందర్భంగా శుక్రవారం పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పే స్కేల్ వర్తింపజేస్తున్నట్లు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సాయన్న నేతృత్వంలో జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ను కలిసి పే స్కేల్ వర్తింపజేస్తున్నందుకు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ఇతర శాఖల మంత్రులకు ఉపాధి హామీ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో బీఈడీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో బీఎడ్ 1వ, 2వ, 3వ సెమిస్టర్ పరీక్షలు గిరిరాజ్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో నేడు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం జరిగిన పరీక్షకు 39 అభ్యర్థులకు గాను 39 మంది హాజరయ్యారని ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య గంటా చంద్రశేఖర్ పరీక్షా కేంద్రం సందర్శించిన అనంతరం తెలిపారు. దర్పల్లి మండల కేంద్రంలోని ఎయిర్టెల్ టవర్ వద్ద షార్ట్ సర్క్యూట్తో టీవీలు, ఫ్రిడ్జ్లు కాలిపోయాయి. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని ఎయిర్టెల్ టవర్ వద్దనున్న ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ షార్ట్ సర్క్యూట్కు కాలిపోయిన కాలనీ వాసుల విద్యుత్ మీటర్లు, ఫ్రిడ్జ్లు, టీవీలు, ఎల్ఈడీ బల్బులు, ఫ్యాన్లు కాలిపోయాయి. ఈ సంఘటన చాలా బాధాకరం. ఈ నష్టాన్ని ఎలా భరిస్తామని వాపోతున్న స్థానిక కాలనీ వాసులు. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ఫైర్ యాక్సిడెంట్ ఇలా ఎందుకు జరిగిందని అంటే ప్రకృతి వైపరీత్యమని జవాబిచ్చిన సిబ్బంది. మనిషి ముసలైతే చావక తప్పదు, కరెంటు వైర్లు, మీటర్లు పాతవైతే కాలిపోక తప్పదు అని సమాధానం. చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులు మీటర్లు ఇలా ఎందుకు కాలిపోయాయని, ఇటువంటి క్రిటికల్ ప్రాబ్లమ్స్ ఏఈ చూసుకోవాలని, 11 కేవీది దాని పర్యవేక్షణ ఏఈ బాధ్యత అని సమాధానమిచ్చిన అసిస్టెంట్ లైన్మెన్ రాజారాం. సంఘటనకు బాధ్యులెవరు? ఎయిర్టెల్ టవర్ యాజమాన్యమా, విద్యుత్ యాజమాన్యమా అని కాలనీవాసులు లబోదిబ్బమంటున్న బాధిత ప్రజలు. దర్పల్లి మండల ఏఈకి ఫోన్ చేయగా పరీక్షించేది, పరిరక్షించేది లైన్మెన్దే బాధ్యత అని జవాబిచ్చిన ఏఈ. మొత్తానికి నిర్లక్ష్య ధోరణిలో విద్యుత్ అధికారులు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. దర్పల్లి మండలంలోని గ్రామ సర్పంచ్లు 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని పదవీ విరమణ పొందిన సందర్భంగా వారి స్థానంలో ప్రత్యేక అధికారులను నియమించిన కలెక్టర్ ఆదేశాల మేరకు జరిగింది. ఈ స్థానంలో ప్రత్యేక అధికారులు ట్యాగేషన్, శానిటేషన్, ప్లాంటేషన్ ఇలా అన్నిటిపై శ్రద్ధ పెట్టాలి. ఒక్క చెట్టు కూడా ఎండిపోవద్దు. శ్మశాన వాటికలో ఉన్న చెట్లు కానీ, పల్లె ప్రకృతి చెట్లు కానీ ఒకటి కూడా ఎండిపోకుండా చూసుకోవాలని గ్రామ కార్యదర్శులను ఆదేశించడమైంది. ప్రతి గ్రామ పంచాయతీ ఈ మార్చి వరకు 100% ట్యాక్సీలు వసూలు చేయాలని కోరుతున్నామని దర్పల్లి ప్రత్యేక అధికారి ఎంపీడీఓ కొండా లక్ష్మణ్ అన్నారు. సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకుని మరి నిన్నటి రోజున మరి పదవి బాధ్యతలు పూర్తయినటువంటి గౌరవ సర్పంచుల స్థానంలో మరి జిల్లా కలెక్టర్ గారు మరి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక స్పెషల్ ఆఫీసర్ను ఏర్పాటు చేయడం జరిగింది. మన దర్పల్లిలో 22 గ్రామ పంచాయతీలకు గాను 12 మంది స్పెషల్ ఆఫీసర్ను ప్రతి ఒక్కరికి 2-3 చొప్పున స్పెషల్ ఆఫీసర్.
మాక్లూరు మండలం భారతీయ జనతా పార్టీ శాఖ మండల అధ్యక్షులు రామావత్ సురేష్ నాయక్ ఆధ్వర్యంలో గావ్ చలో అభియాన్ ప్రవాసీ వర్క్షాప్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా జిల్లా కార్యదర్శి గంగుని సంతోష్ గావ్ చలో అభియాన్ కార్యక్రమంకు బాధ్యతగా మండల కన్వీనర్ కోలుకుల రాజేందర్ రెడ్డి, కో కన్వీనర్ దేదావత్ రమేష్ నాయక్ పాల్గొన్నారు. బీజేపీ పల్లెకు పోదాం కార్యక్రమంపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ గంగూని వినోద్, సీనియర్ నాయకులు ముప్పెడి గంగారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు మదరి రాజేశ్వర్, చింత ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి బీర్కూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం చేపట్టే పర్యటనలో భాగంగా ఆయన పర్యటిస్తున్న సందర్భంగా రోడ్డు పక్కన కుక్కను గుద్ది పడిపోయిన వ్యక్తిని తన సొంత వెహికల్లో బాన్సువాడ హాస్పిటల్కి తరలించి ఏనుగు రవీందర్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెరికిట్లో గల కాంతి పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్వయంగా తయారు చేసిన వంటకాలను పాఠశాలలో ప్రదర్శించి విక్రయించారు. పాఠశాల కరెస్పాండెంట్ గంగారెడ్డి మాట్లాడుతూ అమ్మ చేతి వంట యొక్క ప్రాముఖ్యత, వంటగదిలో మహిళలు పడే కష్టాలు పిల్లలకు తెలియజేసే విధంగా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు. అదేవిధంగా వ్యాపార విలువలు, లాభ నష్టాల గురించి విద్యార్థులకు అవగాహన వచ్చే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ప్రకారము మనం తినే భోజనాలకు ఎంత విలువ ఉంటుందో మనందరికీ తెలుసు. అదేవిధంగా మన తినే భోజనాన్ని తయారు చేయడంలో ఉండేటువంటి శ్రమ, కృషి, మన ఇంట్లో అమ్మ తయారు చేసే భోజనం యొక్క శ్రమ, కృషి ఏ విధంగా ఉంటుందో పిల్లలకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మా పాఠశాలలో పిల్లలే ప్రిపేర్ చేసి వివిధ రకాల వంటకాలు తీసుకుని వచ్చి వాళ్ళ స్నేహితులకి ఇవ్వడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్. 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. త్వరలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. తెల్ల రేషన్ కార్డుదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఇంద్రవెల్లి సీఎం రేవంత్ రెడ్డి సభ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ నేతలు. ఇంద్రవెల్లి సీఎం సభలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు. పాల్గొన్న ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ కాంగ్రెస్ నేతలు వినయ్ కుమార్ రెడ్డి, ముత్యాల సునీల్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, మదియాష్కి గౌడ్. ఉమ్మడి జిల్లాలో సర్పంచ్ల పదవీ కాలం ముగియడంతో బాధ్యతలు చేపట్టిన ప్రత్యేక అధికారులు. హైదరాబాద్లోని ప్రజాభవన్ వద్ద ఆటోకు పెట్రోల్ పోసి నిప్పంటించి నిరసన తెలిపిన డ్రైవర్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో కార్మికులు రోడ్డెక్కారని ఆందోళన. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్పై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఫైర్. కామారెడ్డిలో మాట్లాడిన షబ్బీర్ అలీ, తెలంగాణకు బడ్జెట్లో అన్యాయం జరిగిందన్న షబ్బీర్. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారా ఓటు వేసే విధానంపై ఓటర్లు అవగాహన కలిగి ఉండాలి. కామారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈవీఎం కేంద్రాన్ని సందర్శించి బ్యాలెట్ యూనిట్ వీవీప్యాట్లను పరిశీలించిన కలెక్టర్ జితేశ్వరి పాటిల్. శ్రీ సాయి హాస్పిటల్ రజతోత్సవ వేడుక సందర్భంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన పేదలకు రాయితీపై వైద్య సేవలు. 100 రూపాయలకే ఓపీ వైద్యం. తక్కువ ధరల్లో శస్త్రచికిత్సలు. మీడియాతో డాక్టర్ కవితారెడ్డి స్పష్టం. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డీజేలు, ఊరేగింపులకు అనుమతి లేదు. ఊరేగింపులు, నిరసనలు చేపట్టేవారు 72 గంటల ముందు అనుమతి పొందాలి. మీడియాతో సిపి కల్మేశ్వర్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.